నాకు ఇష్టమైన పక్షి అంటే నా ఇష్టమైన చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో, నువ్వు ఇక్కడే ఉండు, నా దగ్గరే ఉండు. జో తుమ్ మాంగోగి, నువ్వు ఏది అడుగుతుంది, మాంగనా అంటే అడగడం, కావాలి అని అనుకోవడం, వాంటెడ్. తుమ్ మాంగోంగి, ఏదైతే నువ్వు అది నేను నీకు ఇస్తా, తుమే మిలేగా, నువ్వు ఏది అడుగుతుంది నీకు దొరుకుతుంది, మిలనా అంటే దొరకడం, లభించడం. చిడియా బోలి మహారాజ్, ఎంత మంచిగా అన్నది చూడండి. మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి, ఉంటాను మీ దగ్గర నేను ఉంటాను మహారాజా. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకి ఆంసూ జో దేఖే హై, నేను మీరు ఎంత సంతోషపడ్డారో నా యొక్క పాటతోటి నాకు అర్థమవుతుంది. నేను చూడగలిగిన మీ యొక్క ఈ అశ్రువులను, ఆనంద బాష్పాలను చూడగలిగిన. చిడియాకెళ్ళి ఉంటా అని చెప్పింది. ఎందుకంటే రాజు యొక్క సంతోషం కావాలి ప్రజలకు, కాబట్టి పక్షి కూడా కోరుకున్నది. చిడియాకెళ్ళి సోనే కా పింజరా బన్వాయా గయా, ఇక్కడ ఆ పక్షి ఉండడానికి ఒక అందంగా బంగారంతో, గోల్డ్ తోటి ఉండడానికి ఇక్కడ పంజరాన్ని ఏర్పాటు చేసి ఆమెను ఉంచిండు, తయారు చేయించిండు. బన్వాయ అంటే రెడీ చేసిండు. జిస్ కిసి చీజ్కి వహ ఇచ్చా కర్తి రాజా ఉసే పూరా కర్త, ఎప్పుడైనా కానీ ఆ పక్షి ఏది అడిగినా కానీ రాజు ఆ కోరిక నెరవేర్చేవాడు. పూరా కర్ణ అంటే పూర్తి చేసేవాడు. ఏంటిది? ఇచ్చా చాహనా, ఆమెకి ఏది ఇష్టమవుతుందో అదే ఆమెకు చేసేది. సారే రాజ్యమే చిడియాకి సంగీత్కి ధూమ్ మచ్చిగా, ఈ విధంగా అబ్బా పక్షి చూడు ఆ పాట పాడడం ఏంది, రాజు దగ్గర రాజభోగం అనుభవిస్తుంది అని ఇంకా పక్షి గురించి అందరూ కూడా చాలా అనుకునేవాళ్ళు. ఎంత సుఖపడుతుంది, ఎంత హ్యాపీ ఉన్నది ఆ రాజు దగ్గర ఉండి అని, అబ్బా ఏం పక్షి అని ఇంకా అందరు అనేవాళ్ళు. ఇస్ ప్రकार वो चिड़िया के बारे में और सब बोलना शुरू की और यहाँ से पूरा प्रपंच भर उसकी ख्याति बढ़ गई है. इस प्रकार अपना जो पहला भाग है मैं बताई और इसके बारे में कुछ कठिन शब्दों के अर्थ समझाऊंगी. देखो यहाँ पहला भाग जो हो गया है उसमें जो कठिन शब्दार्थ है उसे देखो, और यहाँ भी चित्र को देखो. यहाँ क्या क्या है, यहाँ चिड़िया है और यहाँ किसान है, बैल है, और यहाँ सब लोग कितने संतोष से यहाँ रहे हैं. देखो कितना सुंदर वातावरण है, ఇంత అందంగా ఉందో ఇక్కడ. అందరు కిసాన్ రైతులు నాగలి పట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు, పక్షి పాట పాడుతున్నది, అందరు హ్యాపీగా అటు ఇటు వస్తున్నారు. పచ్చనైన వాతావరణంలో ఇక్కడ ఎంత అందంగా ఉన్నదో చూడండి. ఇక్కడ బయలు, ఎడ్లు, चिड़िया, पक्षी, किसान, రైతు, ఈ విధంగా. अल्लाह कठिन शब्दार्थ जो आए हैं उसके में बच्चे यहाँ कितना सुंदर वातावरण है. देखो ఇంత అందంగా ఉందో ఇక్కడ పక్షి, రైతులు అందమైన వాతావరణంలో ఇంత హ్యాపీగా ఉన్నారు చూడండి. అదేవిధంగా ఈ భాగమే అంటే ఈ భాగంలో మనకు కొన్ని కఠినమైన శబ్దాలు కానీ మీకు తెలియని ఉంటే ఇక్కడ నేను మీనింగ్స్ రాసిన, దీన్ని చూసుకొని చదవగలరు. నేను ఒకసారి చెప్తా వినండి. ఇక్కడ రాజా, కింగ్, సుందర్, బ్యూటిఫుల్, महल, पैलेस, यात्रा, टूरिस्ट, जंगल, फॉरेस्ट, चिड़िया, बर्ड, मधुर, स्वीट, स्वर, वॉइस, गाना, सिंग और सॉन्ग, सेवक, सर्वेंट, वर्कर, विषय, सब्जेक्ट, जानना, नो, ढूंढना, सर्चिंग, सैनिक, सोल्जर, संध्या, इवनिंग, समय, टाइम, खेत, फार्म, संगीत, म्यूजिक, సోచన, థింకింగ్, ఆవాజ్, సౌండ్. ఇక్కడ చూడండి, రాజా రాజు, సుందర్ అందమైన, మహల్ భవనము లేక ప్యాలెసు, యాత్ర యాత్రికులు, జంగల్ అడవి, చిడియా పక్షి, మధుర్ తీయనైన, స్వర్ వాయిస్, గానా పాట పాడడం లేక పాట, సేవక్ వర్కర్స్ సర్వెంట్, విషయ్ సబ్జెక్ట్ అంటే విషయము, ఇక్కడ సేవక్ అంటే పనిచేసేవా సేవకులు, జానన నో తెలుసుకోవడం, ఖేత్ వ్యవసాయం అంటే చేను లేక పొలము వ్యవసాయం, సంగీత్ మ్యూజిక్ అంటే ఇక్కడ సంగీతం, సోచన ఆలోచించడం, ఆవాజ్ సౌండ్ పెద్దగా అనడం లేక సౌండ్ చేయడం శబ్దం, ఢూండున వెతకడం,
సైనికులు సంధ్యా సమయం ఈ విధంగా మీరు ఇక్కడ అన్ని చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. బచ్చే అవి ధన్యవాదాలు. यहाँ पक्षी के लिए, चिड़िया के लिए सोने का पिंजरा बनवाया राजा ने, और किसी चीज की वह इच्छा करती राजा उसे पूरा करता। सारे राज्य में चिड़िया के संगीत की धूम मच गई। इस प्रकार अभी हम मैंने बताई थी। और देखो, एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई। उन सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी। जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया। सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी। सभी सोचने लगे कि రాజా को कैसे बचाले। అయితే మళ్ళీ ఒక రోజు ఏమైంది, ఈ పక్షి అనేది రాజు దగ్గర ఉండేది కదా. ఒక రోజు తనకేం గుర్తుకొచ్చింది, రోజు నేను ఇంత సంతోషంగా హ్యాపీగా ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నా రాజుగారి దగ్గర, కానీ అక్కడ నా యొక్క వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు పాపం కష్టజీవులు అని ఆ రైతుల యొక్క కొరకు ఆలోచించింది. వాళ్ళు గుర్తుకొచ్చారు. అప్పుడు ఏం చేసింది, एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले కష్టపడే వాళ్ళ రైతుల గురించి, కిసానో కి ఫార్మర్ చేసే వాళ్ళ గురించి ఉసే యాద్ ఆయి గుర్తుకొచ్చింది. అప్పుడు ఏం చేసింది, ఉన్ సబ్సే మిల్నే, సరే ఒకసారి కలుద్దామనే ఉద్దేశంగా తను ఆ రైతుల దగ్గరికి వెళ్ళిపోయింది. जाकर निकल गए खेतों के ओर, और जब राजा को चिड़िया दिखाई नहीं दिया, అప్పుడు రాజు లేసరికి అక్కడ పక్షి లేదు, ఎటెళ్ళింది, అయ్యో నన్ను వదిలిపెట్టి వెళ్ళిందా అని చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఆ రందితోటి అంటే ఆలోచిస్తూ ఉండి తను అస్వస్థ హోగయా, అంటే తను ఏం చేసి బీమార్ అయిపోయిండు, ఆరోగ్యం పాడైపోయింది, అనారోగ్య పాలైండు. అప్పుడు సారీ ప్రజా, అందరు కూడా ప్రజలు, ఆల్ పీపుల్స్ ఏమనుకున్నారు, రాజాకి అస్వస్థత, రాజా అనే ఈ కింగ్ రాజు యొక్క అస్వస్థత అంటే మన యొక్క రాజు ఆరోగ్యం పాడైపోయింది, అనారోగ్య పాలవుతున్నాడు, ఇలా మరి సిక్ అవుతున్నాడు, ఇలా అని చాలా వాళ్ళు బాధపడతారు, చింతిత అంటే ఆలోచిస్తారు, ఎట్లా చేద్దాము, ఏంటిది, తను ఎట్లా కాపాడుకుందాం, ఉసే కిస్ ప్రకార్ अपन बचा सकेंगे, कैसे बचाले అని ఆలోచిస్తారు. చూడండి, एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई। उन सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी। जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया। सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी। सभी सोचने लगे कि राजा को कैसे बचा ले। एक दिन राजा ने कमजोर आवाज में कहा, పాపమిగా ఆయన తినకుండా రందితోటి సంతోషంగా లేడు కాబట్టి ఆయన ఎంతో చిన్న వాయిస్ తోటి, కమ్జోర్ అంటే వీక్గా ఉండి ఆ వాయిస్ తోటి అంటున్నాడు, సంగీత్ అంటే ఆయనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈరోజు పాటలు వినుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాడు. సంగీతం వినకుండా ఉన్నాడు కాబట్టి ఆ పక్షి దూరం అయింది కాబట్టి చాలా ఆలోచించిండు. చిడియాక గానా సున్వావో, ఆ నిద్రల్ని బాధతోటి అందరితోటి లేచి ఏమంటున్నాడు, నాకు ఒక్కసారి వినిపించరా, ఆ సంగీతం వినిపించరా అని, సునవావో అంటే వినిపించండి కొంచెం ప్లీజ్ అని అంటాడు. సభీ దర్బారీ సోచనే లగే చిడియాకు కైసే బోలే, అయ్యో ఎలా రాజు ఇంతగానం ప్రాధేయపడుతున్నాడు, చిడియా కావాలి, ఆ పక్షి రావాలి, పాట పాడాలి, మరి ఎలా తెద్దాం మనము, కైసే బులాయే, ఏ విధంగా పిలుద్దామని ఆలోచిస్తారు. తబీ ఉనే మధుర సంగీత్ సునాయి దియా, అప్పుడేమో చాలా మధురంగా వినిపించింది కదా, మరి ఎట్లా చేద్దాం, ఇక వేసవ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లయే, ఇక్కడైనా పాట పాడుతుందా, ఇక్కడైనా ఉందా పక్షి అని మళ్ళీ వాళ్ళు వెతకడానికి చూస్తారు. చిడియా అప్ని మధుర ఆవాజ్ మే గా రహీ థీ, అటు వెళ్ళి చూసరికి మంచి మధురమైన వాయిస్ తోటి పాట పాడుతూ ఉన్నది. అప్పుడు వీళ్ళు కనపడగానే దేఖ్తే హీ అంటే చూడగానే, దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆగయి అంటే ప్రాణం లేచి వచ్చినట్టు, ప్రాణంలో ప్రాణం పడ్డట్టు, అంటే ప్రాణం పోయినంత బరాబర్ అయింది ఇలా అని, కానీ వినగానే ప్రాణం వచ్చినట్టు అయింది. జాన్ మే జాన్ ఆగయి. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था। చూడండి, వింటున్నారు కదా పిల్లలు, बच्चे सुन रहे हैं ना। और राजा ने क्या कहा, कमजोर आवाज में कहा, क्या कहा, मुझे चिड़िया की जो गाना है सुनाओ। तब सैनिकों ने क्या किया, सभी
क्या किया, कहाँ है पक्षी को अपन ढूंढना, फिर से कैसे लाना, इस प्रकार वे चिंतित थे। और एक बार देखे तो वो चिड़िया मधुर स्वर में गाना गाती हुई दिखाई दिया, तब उनको जान में जान आ गई। इस प्रकार यहाँ देखो, तुरंत वह राजा को अपना संगीत सुनाने आ गई। किसानों के द्वारा चिड़िया ने రాజా की అస్వస్థత के बारे में सुन लिया था। అక్కడ అందరు వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు అనుకోంగా విన్నది, అయ్యో పాపం రాజు బాగా ఆరోగ్యం పాడైపోయింది, అనారోగ్య పాలైండు ఎలా అని వినగానే అప్పుడు ఈ పక్షి వెంటనే వచ్చేసింది। తురంత్ వా రాజాకు అప్నా సంగీత్ సునాని ఆపంచి వెంటనే విని అయ్యో రాజు ఇలా అయిందా అని వెంటనే వచ్చేస్తుంది। తురంత్ అంటే వెంటనే। जैसे जैसे वह गाना गाती वैसे वैसे రాజా की అస్వస్థత దూర్ హోతి। ఈ విధంగా ఎలా ఎలా ఆమె పాట పాడుకుంటూ ఆ పక్షి వినిపించిందో అలా ఆ రాజు యొక్క అనారోగ్యం అని దూరం అవుతూ ఆరోగ్యంగా అవుతూ ఉన్నాడు। ఈ విధంగా ధీరే ధీరే రాజా స్వస్థ హో గయా। స్వస్థ్ అపోజిట్ అస్వస్థ్ అంటే ఆరోగ్యం, దానికి అస్వస్థ్ అపోజిట్ వర్డ్। वे चिड़िया से बोले, प्यारी चिड़िया मेरे पास लौट आओ। మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావా, ఓ నా ప్రియమైన పక్షి నా దగ్గరనే ఉండవా, మళ్ళీ తిరిగి రావా, లౌట్ జాओ। मैं तुम्हें हमेशा రాజ్మహల్ में రఖూంగా। నేను ఎప్పటికీ కూడా హమేషా అంటే ఎప్పటికీ నీ టైం ఆల్ టైం నిన్ను ఇక్కడనే దగ్గర ఉంచుకుంటా, నా దగ్గరే ఉండు। చిడియా బోలి నహీ మహారాజ్। అప్పుడు చిడియా ఏమన్నది, నహీ మహారాజ్ వద్దు మహారాజా, నన్ను క్షమించండి। ముझे अपना సంగీత్ మెహనత్ करने वालों को भी सुनाना है। ఒక కష్టజీవులు అలసిపోయిన వాళ్ళకు నేను పాట వినిపిస్తే వారు సంతోషంగా వాళ్ళ అలసటను మర్చిపోతారు, నేను వాళ్ళ కొరకు నేను పాడాలి। उनके लिए मैं गाना जरूरी है जो कष्ट कर रहे हैं, कष्ट जीव है। इस प्रकार मेहनत करने वालों को भी मैं सुनाना चाहती हूँ। హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను తప్పకుండా వినిపించాలి। मैं हर दिन यहाँ आऊँगी। నేను డైలీ మళ్ళీ హర్ దిన్ అంటే డైలీ నీ దగ్గరికి వస్తాను, నీకు సంగీతం వినిపిస్తా, వాళ్ళకు కూడా వినిపించాలి మహారాజా। आपको भी अपना संगीत सुनाऊंगी, మీకు కూడా వినిపిస్తా। चिड़िया की बातों ने राजा पर गहरा असर पड़ा। చాలా ప్రభావం, గహరా అంటే లోతైన, గహరా అంటే లోతైన, అసర్ పడా అంటే ప్రభావం, వాళ్ళ మీద పెద్ద అంటే ప్రభావం పడ్డది, అసర్ పడా। రాజానే కహా వాహ్, అప్పుడు అర్థమైంది తనకు, నా ఒక్కరి కొరకే ఆనందం కొరకే నేను ఇక్కడ ఉంచుకుంటున్నా, కానీ అందరి ప్రజలకు కూడా, వ్యవసాయం చేసే వాళ్ళు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ పక్షి యొక్క అవసరం ఉన్నది అని అప్పుడు ఆలోచించిండు, తన మీద బాగా అసర్ అంటే ప్రభావం పడ్డది। రాజానే కహా వా తు మహాన్ హో చిడియా, నువ్వు ఎంత గొప్పదానివి, పక్షి అయినా కానీ చాలా గొప్పదానివి, అందరి గురించి ఆలోచిస్తున్నావు, నీ సుఖం కాకుండా అందరి సుఖం కోరుతున్నాం, ఇది చాలా మంచి ఆలోచన ఇది, అందుకే మనమే కాదు మనతో పాటు అందరూ బాగుండాలి అని ఆలోచించడం చాలా గొప్పదనము। క్యా మే ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, నువ్వు అంత త్యాగం చేస్తున్నావు అంటే వాళ్ళ సుఖం కొరకు నీ రాజమహల్ అక్కడ రాజ భోగం అనుభవించడానికి కూడా నువ్వు త్యాగం చేస్తున్నావు అంటే ఎంత త్యాగశీలివి నువ్వు, ఇంత చిన్నదానివైనా కానీ ఎంత ఆలోచిస్తున్నావు అందరి గురించి, నువ్వు చాలా గొప్పదానివి అని రాజు మెచ్చుకుంటాడు। అప్పుడు కిసానోं के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य। నువ్వే అంత ఆలోచిస్తున్నావు, మేము కూడా తప్పకుండా ఆ రైతుల గురించి ఆలోచించాలి, వాళ్ళకి ఏదైనా చేయాలి, వాళ్ళని రక్షించుకోవడమే నా ధర్మం, నా కర్తవ్యం। ఎప్పుడైతే క్యోంకి ఇవి హమారే సుఖదాత అన్నదాత, ఎందుకంటే రైతులు అన్నదాతలు కాబట్టి అన్నాన్ని పండించేవాడు, అన్నాన్ని అందించేవాడు। ఒక టైంన అన్నం లేకున్నా తను తినకున్నా కానీ ఇతరుల కొరకు చాలా కష్టపడి మన కొరకు పంటలు పండిస్తున్నాడు। ఒకవేళ పండించే వాళ్ళు లేకుంటే తినేవాళ్ళం ఉన్నా కానీ మనము ఎలా ఉండగలం, మనం జీవించలేము। ఒకసారి ఆలోచించండి, రైతులు లేకుంటే మనం ఎలా ఉంటాము అనేది ఆలోచిస్తే మనం బ్రతకడం కూడా చాలా కష్టము, అందుకే వాళ్ళు లేకుంటే మనం లేము, అందుకే వాళ్ళను అందరం కలిసి కాపాడదాం। అన్నదాత సుఖీ భవ। ఈ విధంగా ఇక్కడ ఈ పాఠం ద్వారా, इस पाठ के द्वारा जो कष्टजीवी है, जो व्यवसाय करने वाले हैं, मेहनत करने वाले हैं, उनके भी अपने को यहाँ जो महान संदेश है उनके बारे में अपने को जानकारी मिली है। इसलिए
इस प्रकार यह पाठ पूरा हुआ और इस पाठ में कुछ भाषा की बात है और सृजनात्मकता है, शब्दार्थ है, उसे आप देखो। मैं यहाँ कठिन शब्दों के अर्थ को बताऊंगी। यहाँ क्या है? दिन है, दिन, डे, रोजू, डेली, मेहनत, వర్క్ అంటే పని, సబ్ ఆల్ అందరూ, ఆవాజ్ సౌండ్ శబ్దము, అస్వస్థ్ సిక్ అంటే అనారోగ్యం, చింత వరి అంటే దేని గురించైనా ఆలోచించడం, మజ్దూర్ వర్కర్, తురంత్ ఫాస్ట్ వెంటనే, ఇక్కడ మజ్దూర్ అంటే వర్కర్ అంటే పని చేసే వాళ్ళు ఇక్కడ, లౌట్ లౌట్నా లౌట్ రిటర్న్ అంటే తిరిగి తిరిగి రావడం, తిరిగి, కరణ డూ అంటే చేయడం, కర్తవ్య అంటే డ్యూటీ మన యొక్క బాధ్యత, సహాయత హెల్ప్ అంటే సహాయం చేయడం, అన్నదాత ఫార్మర్ అంటే అన్నాన్ని పండించేవాడు అన్నదాత, సుఖ్ హ్యాపీ అంటే ఆనందం। ఇక్కడ यहाँ देखो कारक और विभक्ति है, यह कर्ता कारक है, कर्म कारक है। इस प्रकार यह कारक और शब्दों को दिए है। देखो कर्ता कारक है ने, कर्म कारक है को, करण कारक है से के द्वारा, और संप्रदान कारक है के लिए को, अपादान कारक है से, संबंध कारक है का के की, और संबोधन कारक है ए और अजी। यहाँ अधिकरण कारक है मैं पर। यहाँ आप देखें तो इसके द्वारा, ये कारकों के द्वारा अपन वाक्यों को जुड़ा सकते हैं। एक वाक्यों को और दूसरे वाक्य को जोड़ने के लिए ये पूरा कर्ता कारक, कर्म कारक, करण कारक, संबंध कारक, संप्रदान कारक, अप्रदान कारक, इस पर संबोधन कारक, अधिकरण कारक, इस प्रकार यहाँ कारक और विभक्तियाँ दिए हैं। बच्चे आप अच्छी तरह से सुनो और पढ़ो। घर से गृह कार्य के लिए ये लिख कर ले आना। और कुछ है तो अपन देखेंगे यहाँ, और कुछ तो भी है क्या, और क्या लिखने का है क्या। यहाँ भाषा की बात है। देखो भाषा की बात, नीचे गए दिए गए मुहावरों के भाव समझा। जान में जान आना, खुशी के आंसू आना। जान में जान ఆనా అంటే ప్రాణంలో ప్రాణం పడడం, అంటే ప్రాణం లేనట్టయి ప్రాణం రావడం, అంటే మనము ఏదన్నా వెంటనే చూస్తే మన ప్రాణంలో ప్రాణం పడడం అనుకున్నది। ఖుషీకి ఆంసు ఆనా అంటే సంతోషంతో మనకు కన్నీరు రావడం, దాని గురించి మీరు ఎప్పుడు వస్తుందో అది ఒక వాక్య నిర్మాణం ద్వారా, ముహావర ద్వారా మీరు స్వంత వాక్యాలు చేయాలి। मुहावरों के द्वारा वाक्य में प्रयोग करना। और यहाँ अनुच्छेद है, यहाँ कारक है, ध्यान से पढ़ो और रेखांकित जो है उसे आप अच्छी तरह से जानकर समझकर लिख कर आना। यहाँ क्या है? राजा ने चिड़िया को प्यार से रखा। राजा ने चिड़िया को प्यार से रखा। चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते थे। चिड़िया का मधुर गान सबको भाता था। चिड़िया का संगीत सुनकर सब मन में यही सोचते कि है, हे चिड़िया तुम कितना मधुर गाती है। इस प्रकार पूरे जो है इस भाषा की बात है, इसे जानो। और यहाँ जो है वाक्यों को सही क्रम लिखिए। जो वाक्य है उसे पाठ में जो वाक्य आए हैं उसे आप सही क्रमों के द्वारा लिखिए, या वाक्यों के सही क्रम दीजिए। यह नंबर्स है, और आप यहाँ एक इस वाक्य को कौन सा नंबर, यानी पहला आने से पहला, दूसरा आने से दूसरा, इसे पूरा क्रम के अनुसार लिखना। और क्या है, यह वाक्य जो है किसने किससे कहा। तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। ये वाक्य किसने कहा? यानी राजा ने सैनिकों से कहा, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं। ये किसने किससे कहा? ये जो सैनिक है चिड़िया के साथ कहा। और मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है। यह कौन कहा? चिड़िया ने राजा के साथ कहा। और ये क्या है? ये अनुच्छेद है। इस अनुच्छेद को पढ़कर ये जो प्रश्न है उसके जवाब यानी उत्तर लिखना। एक अनुच्छेद जो है मैं एक बार पढ़ती हूँ, अच्छी तरह से सुनो। भारत सरकार ने वन्य जीवों के संरक्षण के लिए सन 1972 में वन्य प्राणी सुरक्षा अधिनियम 1972 बनाकर सभी राज्यों में वन्य प्राणियों के शिकार पर प्रतिबंध लगा दिया है।
एवं वन्य जीवों के स्वच्छंद विचरण के लिए देश के विभिन्न भागों में 69 राष्ट्रीय उद्यानों और 399 अभयारण्यों एवं 35 प्राणी उद्यानों का निर्माण किया गया है। इसके साथ ही दुर्लभ प्रजाति के वन्य जीवों की सुरक्षा के लिए प्रोजेक्ट टाइगर जैसी योजनाएं आरंभ की गई है। इस प्रकार अनुच्छेद है और प्रश्न जो है 3 प्रश्न है, उसके उत्तर आप ही लिख कर लाना। प्रश्न है, भारत सरकार ने वन्य जीवों के संरक्षण के लिए कौन सा अधिनियम बनाया है। यहाँ पर कितने राष्ट्रीय उद्यानों की संख्या बताई गई है। और तीसरा है, बाघों की सुरक्षा के लिए कौन सी योजना कार्य कर रही है। इस प्रकार हमारा जो दूसरा पाठ है पूरा हो गया। बच्चे धन्यवाद।